ఏం చేస్తున్నారు? వాళ్ళు దారి ఇచ్చేస్తున్నారు, కరెంట్ ఫిట్ చేసుకున్నారు సార్. లాస్ట్ డిసెంబర్లో మా ఇంటికి ఉన్న మీటరు తిరిగి ఇచ్చారు సార్ ఇతను. వాళ్ళ మామిడికాయ తోటలో మామిడికాయల కోసం అంటే మీరు పోయి... అవును సార్, చెప్తాను సార్. అదే వాళ్ళు చెప్పింది. లాస్ట్ డిసెంబర్లో మా ఇంటికి ఉన్న మీటర్ పీకేసినారు. ఆ తర్వాత ఇంతవరకు మాకు మీటర్ ఇవ్వలేదు సార్. కానీ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఆటో వచ్చింది సార్ ఇవ్వమని చెప్పి, కానీ ఇవ్వలేదు మాకు. అప్పుడు కూడా కావాలని నా దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత మొన్న 7వ తారీఖు ఉదయం జరిగిన విషయం, 9 గంటలకు వాక్యాలతో ప్రవర్తించి మాట్లాడేసి రెచ్చగొట్టేసిపోయినాడు సార్. కాబట్టి నా దగ్గర వీడియో ఉన్నాయి, మీకు చూపిస్తా. ఆ తర్వాత 10:30 గంటలకి ఆడవాళ్ళు ఎగగొట్టి మామిడికాయలు పోయమని చెప్పారు. ఓకే, మామిడికాయలు పోసేటప్పుడు మా వాళ్ళు ఆడవాళ్ళే పోయినారు, నిలిపినారు. వాళ్ళు నిలవలేదు, కోసుకుంటున్నారు. సరే మన దారి ఏదది, మనం బ్లాక్ చేస్తామని చెప్పి బ్లాక్ చేసింది నిజం. అక్కడ వచ్చిందనే మా తమ్ముడు భార్య మంగళసూత్రం తెంపినారు సార్. అందువల్ల మా తమ్ముడు భార్య ఆమె కొట్టింది నిజం. ఎవరికైనా ఒక స్త్రీకి మంగళసూత్రం ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. అందువల్ల ఆ పాప ఆడ కొట్టింది నిజం. వాళ్ళు కొట్టిన వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి సార్, చూపించిన సార్ ఇప్పుడే. ఓకే సార్. మళ్ళీ ఇప్పుడు కోలావూరు వాళ్ళు అంటున్నారు సార్. కోలావూరికి పోయి నేను అల్లుడిని ఆ ఊరికి కోలావూరికి వెళ్ళి వాళ్ళని పిలుచుకొని వచ్చి ఎమ్మెల్యే వాళ్ళ నాన్నగారిని, చెన్నకేశ్వర నాయుడిని, మధు గారిని, ఇతన్ని పిలుచుకొచ్చింది ఇతనే. ఇతను వచ్చి ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు అట్లా వాళ్ళ భయం ఉంది అంటున్నారు. ఎవరైనా పెద్ద మనుషులు వచ్చినారంటే అందరికీ అలాగ అవుతుందా సార్? అలాగ చెప్పచ్చునా? రేపు వచ్చినాడికి మనకు ఇంకా ఎక్కడైనా మనం పోయి ఎవరికైనా రిక్వెస్ట్ చేసినా, అయ్యా నాకు ఈ ప్రాబ్లం ఉంది కొద్దిగా తీర్చండి అని చెప్తే ఎవరైనా వస్తురా? ఊరికే తప్పుడు ప్రచారం సార్ ఇవన్నీ. అలాగే రాజేష్ వచ్చింది ఎమ్మెల్యే నాన్న పైన చెప్పిన ఆరోపణ వాస్తవమా లేదా? వాస్తవము కాదు సార్. అలాగే రాజేష్ చెప్తారు. రాజేష్ నాకు ఈ విషయానికి ఎలాంటి తాలూకు లేదు సార్. రాజేష్ మొగిలి నాయుడు బెస్ట్ ఫ్రెండ్స్. మీరు కావాలంటే వాళ్ళు ఇక్కడ బ్యానర్లు అంతా చూడండి, రాజేష్ మొగిలి నాయుడు బ్యానర్లో ఉంటారు. దానికి రాజేష్కి దీనికి సంబంధమే లేదు. సరే, ఇప్పుడు నీకేం కావాలా? వాళ్ళు వచ్చి మీ పైన ఆరోపణలు చేసినారు. అవును సార్. మీకు ఇప్పుడు ఏం కావాలి చెప్పు. మాకు ఏం కావాలంటే సార్, ఇప్పుడు వచ్చిందనే ల్యాండ్ కోర్టులో జరుగుతుంది సార్. ఒకటి ఎక్కడ న్యాయం జరగలేదు కాబట్టి కోర్టుకు పోతాం. కోర్టులో జరుగుతుంది, కోర్టు ఏమి ఇస్తుందో అదే. కానీ ఇక్కడ వాళ్ళ ఇష్టంగా వాళ్ళు మామిడికాయలు కోసుకోవడం, వాళ్ళ ఇష్టంగా వాళ్ళు బోర్ కనెక్షన్ ఇచ్చుకోవడం, వాళ్ళు దాడులు చేసుకోవడం ఇలా జరుగుతున్నాయి సార్. కోర్టు ఆర్డర్ ఇచ్చేంత వరకు ఎవరు దాని లోపల దిక్కుంటే బాగుంటుంది సార్ నా రిక్వెస్ట్. ఆ తర్వాత నాకు ఇంటి దగ్గర వచ్చిన ఫుల్ గుండెలు అయిపోయినాయి, పాములు ఇంట్లోకి వస్తున్నాయి, కరెంటు లేదు. దీనికి ఎవరు పట్టించుకోలేదు సార్. ఎంఆర్ఆర్ కూడా చెప్పాడు. ఎంఆర్ఆర్ వాళ్ళు కరెంట్ ఇచ్చిన రోజు చెప్పాడు ఏఈ గారు రేపు తెల్లారితో కరెంట్ ఇచ్చేయండి. ఇంతవరకు కరెంట్ ఇవ్వలేదు సార్. అవును సార్, వీడియో కూడా చూపించాడు. అవును సార్. ఆమె ఎప్పుడు చైన్ తెప్పిందండి, జేసీ ముందర పనుకున్నప్పుడు ఆమె ఈమె కాలుతో తంటా ఉంటే ఆమె మెడ పట్టుకుంది. అప్పుడు వచ్చింది చైన్ సార్. దానికి ముందే ఆమె కొడతా ఉంది. నువ్వు దీనివల్ల కొట్టారంటున్నావు, కొడతా ఉంది. జరిగిన విషయాలు వీడియో చూపిస్తాను సార్ మీకు. అక్కడే లేదు, వీడియో చూపిస్తాను. వాళ్ళకి అమ్మలేదు సార్. అందరూ అన్నదానంతా మా అమ్మలేదు సార్. 3 భాగాలు అతను కొనుక్కున్నాడు. ఆ పత్రంలో నా దగ్గర ఉండాలి. కొనుక్కునే పత్రంలో 16 సెంట్లు ఉండాలి. ఆయన కొనుక్కున్నాడా? దాంట్లో 16 సెంట్లు ఉండాలి. దీంట్లో కొనుక్కున్నాడా? మా చిన్నాన్న దగ్గర నుంచి ఆయన కొనుక్కునే పత్రం ఇది, మా తాతగారి పత్రం ఇది. ఆయన కొనుక్కున్నాడు, ఆయన కొనుక్కున్నాడు. 16 సెంట్లు ఇచ్చుకున్నాడు. చూడండి మీరు. అదే అవును సార్, 16 సెంట్లు సార్. 45 సెంట్లు ఎక్కించుకున్నాడు సార్. చూడండి, ఇప్పుడు నాది ఇల్లు, ఇంటి జాగా నాది అని వస్తున్నాడు సార్. ఇప్పుడు 17 సంవత్సరాలుగా మేము ఇల్లు కట్టుకుని దాంట్లో ఉన్నాం సార్. ఇంటి కట్టిన పనులు కింద అన్నీ ఉన్నాయి సార్, ఇక్కడే ఉన్నాయి. చూపిస్తారు కలెక్టర్ పర్మిషన్ మమ్మల్ని అడ్డుకొని మా వాళ్ళు వచ్చి కొట్టి ఎవరు హాస్పిటల్కి పాలు చేశారు వాళ్ళకి వీళ్ళు పలానా సపోర్ట్ సార్. కరెక్ట్ సార్. కలెక్టర్ ఆర్డర్ ఇస్తే నేను కోర్టు చేసినాను కాబట్టి నాకు ఒక ఆర్డర్ కాపీ ఇవ్వచ్చు కదా సార్. ఒక ఆర్డర్ కాపీ ఇవ్వచ్చు కదా నాకు. అర్థం కాలేదే. నా మామిడికాయలు నష్టం అయిపోతుంది. కలెక్టర్ తీసుకుని నీకు ఇవ్వడు సార్. నా కాయలు అంటే చూపించచ్చు కదా, నాకు చూపించాలి కదా సార్. చూపించలేదు నాకు, అది కదా ప్రాబ్లం. నీకు ఎందుకు నాకు చూపిస్తాడు సార్? అదే సార్, అదే ఇప్పుడు గొడవలో ఉన్నాము. కంప్లైంట్ పెడితే చూపిస్తాడు పోలీసు వాళ్ళకి సార్. కంప్లైంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద కంప్లైంట్ తీసుకోరు సార్. ఎప్పుడు పోయినా అక్కడ పోలీస్ స్టేషన్లో ఏం చెప్తారు తెలిసిన, ఇది రెవెన్యూ డిపార్ట్మెంటు ఇదన్నీ చెప్తారు. 17 సంవత్సరములుగా దాంట్లో ఆ ఇల్లు కట్టుకొని మేము ఉన్నాం. ఇప్పుడు ఇల్లు, ఇంటి జాగా అతను అంటున్నాడు. ఇది తప్పు సార్. ఇది
పంచి ఇచ్చిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు సార్, ఇక్కడే ఉన్నారు, కావాలంటే వాళ్ళు కనుక్కోవచ్చు.